గుళ్ళు, ఇళ్ళు, బ్యాంకుల్లో చోరీల ఘటనలు తరచూ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు దొంగలు పశువులను కూడా అపహరిస్తున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ముత్యాలగూడెంకు చెందిన ప్రభాకర్ అనే రైతుకు చెందిన జత ఎద్దులను దొంగలు అపహరించారు. బాధిత రైతు కూసుమంచి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాత్రివేళ దొంగలు రెండెద్దులను ఓ వాహనంలో తీసుకెళ్తున్న దృశ్యాలు చేగొమ్మ గ్రామంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. తనకు ఆధారంగా ఉన్న ₹1,00,000 విలువైన ఎద్దులను దొంగలు అపహరించడంపై రైతు ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. మాకు 2 ఎడ్లు ఉన్నాయి, ఒక బర్రె ఉన్నది. దొడ్డి దగ్గర కట్టేస్తాం. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి ఒక ఎడ్ల కొట్టం ఉంది. ఆడే ట్రాక్టర్ ఉంటుంది, ఎడ్లు ఉంటాయి. మా అన్న వరికి ఎడ్డి కనుక ఉంటుంది, అక్కడే కట్టేస్తాం. ఇప్పుడు సాయంత్రం 9 గంటలప్పుడు పోయి నేను కట్టేసి మేతేసి ఇచ్చా. తెల్లారుజామున పోయి చూస్తే ఇప్పుడు సీజన్ అరగట్టుకోవడానికి ఎవరు లేవు. చాలా ఇబ్బంది అవుతుంది. మా ఎడ్లను ఎవరు తొలకపోయారో తెలవట్లేదు. కూసుమంచి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము. ఆ నుంచి కొండపల్లి వచ్చా, ఎడగడ కేసు పెట్టాము.